ఒకడు తన కను పాపను కాపాడునట్లుగా నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచుము దేవా అని 17వ కీర్తన 9వ వచనములో కీర్తనాకారుడు పలుకుచున్నాడండి. నిజమైన సంరక్షణ దేవుని నుండే మనకు వస్తుంది. ఈరోజు సంరక్షణ అనేది చాలా తక్కువగా ఉంది. బయట ఎన్నో యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రపంచంలో పలు చోట్ల యుద్ధములు. ఒక వ్యక్తి ఇంటి నుండి బయటికి వెళ్ళాడంటే ఆ వ్యక్తి మరల సురక్షితంగా ఇంటికి వస్తాడనేటువంటి నమ్మకం లేదు. రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్స్, అకస్మాత్తుగా ఎంతో మంది మరణిస్తున్నారు. ఎన్నో కొత్త కొత్త రోగములు, వ్యాధులు. మనము తినేటువంటి తిండిలో నాణ్యత లేదు. మన యొక్క ఆయుష్ కాలం చాలా వరకు తగ్గిపోయింది. అకస్మాత్తుగా ప్రజలు మరణిస్తున్నారు. నిన్నటి వరకు మన కంటి ముందు తిరిగినటువంటి వ్యక్తి సడన్ గా మరణిస్తున్నాడు. నిన్నటి వరకు మన కంటి ముందు తిరిగినటువంటి స్త్రీ సడన్ గా మరణిస్తుంది. ఊహించినటువంటి మరణములు ఎన్నో సంభవిస్తున్నాయి. సంరక్షణ లేదు, భద్రత లేదు. మనకు నిజమైన సంరక్షణ ఎక్కడి నుండి వస్తుంది అని మనం చూసినట్లయితే, భూమి ఆకాశములను సృజించిన నిజమైన జీవము కలిగినటువంటి దేవుడి నుండి మనకు సంరక్షణ వస్తుందండి. లోకములో ఎవ్వరు నీకు సంరక్షణ ఇవ్వలేరు. ఎవ్వరు మనతో అన్ని సమయములలో ఉండలేరు. ఎల్లప్పుడూ నీకు సంరక్షణ కావాలంటే దేవుని యొక్క రెక్కల నీడలోకి మనం రావాలి అని కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడండి. అన్ని వేళలా ఆయన యొక్క కను పాప వలె మనల్ని ప్రభువే కాపాడాలి. ఒక్క నిమిషము ఆయన మన పట్ల శ్రద్ధ చూపించినట్లయితే మనం జీవించలేము. నిత్యము మనం ఆయన యొక్క సంరక్షణ వెతకాలి. ఇంట్లోంచి బయటికి వెళ్తున్న ప్రతిసారి ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా నీ రక్తముతో నన్ను కడుగు, నా శిరస్సు నుండి అరికాల వరకు నీ రక్తముతో కడుగు, నా వాహనం పైన నీ యొక్క రక్తాన్ని చిలకరించుము దేవా, నా యొక్క ప్రయాణంలో నాకు తోడుగా ఉండుము నాయన, నా రాకపోకడలన్నిటిని యొక్క ఆధీనంలో తీసుకోము నాయన అని మనము ప్రార్థించాలి. ప్రతి పనిలో ఆయన యొక్క సంరక్షణను మనము వెతకాలి. ప్రభువుని నమ్మినటువంటి వారి చుట్టూ దేవదూతల శిబిరము ఉంటుందని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. ఎల్లప్పుడూ దేవదూతల యొక్క శిబిరము మన చుట్టూ ఉండాలి. ఎక్కడికి వెళుతున్నా దేవుని యొక్క దూతలు మనతో రావాలి. ఇలాంటి జీవితము మనం జీవించినప్పుడే, దేవుని యొక్క రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ లోకములో భద్రముగా జీవించగలమండి. మన కుటుంబంలో వారందరూ భద్రంగా ఉండాలంటే ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థన జరగాలి. ప్రతి పనిలో, ప్రతి పని ముందు ప్రార్థన జరగాలి. యేసయ్యా నీ రక్తము, ప్రభు యొక్క రక్తాన్ని అనునిత్యము ఆశ్రయించాలి. యేసు రక్తమే జయము, సాతాను క్రియలకు అనంత నాశనం. యేసు రక్తమే జయము, సాతాను క్రియలకు అనంత నాశనము. యేసు రక్తమే జయము, సాతాను క్రియలకు అనంత నాశనము. ప్రతి పనిలో ఆయన యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. నీ రక్తాన్ని మా పైన, మా ఆస్తిపాస్తుల పైన, మాకున్న ప్రతి ఒక్క దానిపైన నీ రక్తాన్ని చిలకరించుము దేవా. ఏ విధముగా గొర్రెపిల్ల యొక్క రక్తము ఇశ్రాయేలు ప్రజలను మరణము దూత నుండి కాపాడిందో, అదే విధముగా యేసు ప్రభు యొక్క రక్తము మనల్ని సంరక్షిస్తుంది. ఆయన రక్తాన్ని అనునిత్యము మనము ఆశ్రయించాలి. ఆయన రెక్కల నీడలో మనము భద్రతను పొందుకోవాలి. ధనము నీకు భద్రతనివ్వలేదు. లోకంలో ఉన్నటువంటి మనుషులు నీకు సంరక్షణ ఇవ్వలేరు. ఇహలోకపరమైనది ఏది కూడా నీకు సంరక్షణ ఇవ్వలేదు. కేవలము దేవుడు మాత్రమే, జీవము కలిగినటువంటి దేవుడు మాత్రమే నీకు నిజమైన భద్రత, సంరక్షణను ఇవ్వగలడండి. ఆయనను వెతుకు.
ఆయన కోసం తప్పించు, ఆయన మార్గంలో నడువు, ఆయన చెప్పింది చెప్పినట్లు చేయడానికి ఇష్టపడు, ఆయన యొక్క వాక్యాన్ని చదివి మన్నం చేసి ఆ వాక్కు ప్రకారం నడువు. నా ప్రభువు నా నుంచి ఏమి కోరుకుంటున్నాడు, నేను చేసే ఈ పని దేవుని యొక్క చిత్తమా కాదా, ఆయన యొక్క సంకల్పమా కాదా, ప్రతి పనిలో ఆయన వెతుకు, ప్రతి పనిలో ఆయన అన్వేషించు, ప్రతి పనిలో ఆయన యొక్క భద్రతను కోరుకో. ఆయన యొక్క సంరక్షణ మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ఈ లోకములో సంతోషంగా జీవించగలము. ఈ లోకములో మాత్రమే కాదు, మనము పరలోకములో కూడా స్థానాన్ని పొందుకోగలము. ఎందుకంటే మనమందరము పరలోక పౌరులము. క్రీస్తు ప్రభుని అనుసరించేటువంటి వారికి మరణమే లేదు. మనమందరము నిత్య జీవం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన అనుసరించేటువంటి వారికి, ఆయన విశ్వసించేటువంటి వారికి మరణమే లేదు. మనందరము పరలోక పౌరులమని ఈరోజు ప్రభు వాక్కు ద్వారా తెలియచేస్తున్నాడండి.